మన వేదాలలో అగ్ని ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తుంది. మన సంప్రదాయంలో అగ్నికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? మనకు ఉన్న వేదాల్లో మనం ముందు చెప్పుకునేది ఋగ్వేదం కదమ్మా. ఎప్పుడు ఋగ్యజ సామ అధర్వణ చత్వారి వేద అని మనం చెప్పుకుంటాం. దాంట్లో కూడా ఋగ్వేదంలో మనకు ఉన్న మంత్రాలన్నిట్లో కూడా మొదటి మంత్రం అంటే అది చాలా దాని యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కదా. ప్రథమ మండలంలో, ప్రథమ సూక్తంలో, ప్రథమ మంత్రంలో ప్రథమ పదం అంటే ఎలా ఉంటుంది చూడండి. ఇంకా అది చాలా అతి ముఖ్యమైన పదం ఉండాలి కదా. మరి ఆ పదం ఏమిటి అంటే అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం. చూసారా, అగ్ని శబ్దంతో ప్రారంభమైంది. అంటే వేదం ప్రారంభమే అగ్నితో ప్రారంభమైంది. మరి అగ్నికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే మనం బాగా ఆలోచిస్తే మనకు పంచభూతాలు అని మనకు చెప్తారు. సృష్టి అంతా కూడా పాంచభౌతికం అని మనం అంటాం. కాబట్టి ఈ పంచభూతాలు ఎలా వచ్చాయి అంటే వేదం ఆ క్రమం చెప్పింది. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, ఆపస్పృథివీ అని. ఈ క్రమం అంటే ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, ఆపస్పృథివీ అని మన క్రమాన్ని చెప్పింది. వీటిలో మీరు కనుక ఒకటి ఆలోచన చేస్తే చాలా ఆసక్తికరమైన ఒక అంశం ఉంది. అదేమిటంటే మీరు బాగా చూడండి, కింద ఉన్నటువంటి పృథివీ, దానికంటే పైన ఉన్నటువంటి జలము నామరూపాలు బాగా కనిపిస్తాయి, మనం వాటిని ఫీల్ కూడా కావచ్చు. ఆ తర్వాత అగ్ని ఉంది. అగ్ని తర్వాత ఉన్నవి వాయువు, ఆకాశం. వాటికి అసలు వాటి రూపాలు ఇవేమి, వాయువునైనా మనం కొంచెం అనుభూతి చెందవచ్చు, కానీ అసలు ఆకాశం విషయంలో అది కూడా లేదు. అసలు ఈ రెండింటిని మనం చూసే ప్రసక్తే లేదు. అంటే రెండు సూక్ష్మభూతాలు పైన ఉన్నాయి. భూతం అంటే ఎలిమెంట్స్. రెండు సూక్ష్మభూతాలు అంటే వాయువు, ఆకాశము ఒక విభాగం అయితే కింద ఉన్నటువంటి పృథివీ, జలం ఇంకొక విభాగం. ఇది స్థూలభూతాలు, అది సూక్ష్మభూతాలు. మరి అగ్నికున్న ప్రాధాన్యత ఏమిటి అంటే స్థూల సూక్ష్మ భూతాల్ని కలిపే అనుసంధానం చేసేటువంటిది అగ్ని. అందువల్లే అగ్నికి వేదంలో చాలా ప్రాధాన్యత. అలాగే అగ్ని అంటే పావకుడు, అగ్ని అంటే జాతవేదుడు. అంటే ఆయనకు పుట్టిన ప్రతి ప్రాణి గురించి ఆయనకు అవగాహన ఉంటుందంట. మనం అగ్నిని ప్రజ్వలింపజేసిన వెంటనే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మొత్తం సంపూర్ణ చరిత్ర ఆయనకు తెలుసంట. జాతవేదుడు. ఇప్పుడు మన అందరిలో మన గురించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అవగాహన కొంత మేరకు వీరు ఇది వీరు అంతవరకే తెలుసు. కానీ అగ్నికి మనం ఎత్తిన అన్ని జన్మల గురించి తెలుసంట. జాతవేదుడు ఎన్ని వేల లక్షల జన్మలు ఎత్తామో అన్నిటి గురించి అవగాహన ఉంది, సర్వస్వము తెలుసు. అలా అగ్ని అంటే ఋగ్వేదంలో మనకు భాష్యాన్ని కనుక మనం అధ్యయనం చేస్తే దాని ప్రకారం అగ్ని అంటే పరబ్రహ్మమే. భౌతికమైన అగ్ని కాకుండా అగ్ని అంటే చైతన్యంగా మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు ఆ అగ్ని సర్వస్వాన్ని మనకు ప్రదానం చేయగలదు. అలాగే మనలో ఉన్నటువంటి చైతన్య దీప్తిని, ప్రదీప్తిని ఉద్దీపం చేయగలదు. అందువల్ల అగ్ని అనేటువంటిది వైదిక. మనం ఇంకొకటి కూడా, దేవతలందరికీ మనం ఏదైనా హవిస్సు ఇవ్వాలంటే అగ్ని మూలకంగానే ఇస్తాం మనం. అందువల్ల స్వాహ అని మనం అగ్ని మూలకంగా దేవతలకు అందరికీ కూడా మనం అందించేటువంటి ప్రక్రియ ఉంది. కాబట్టి అగ్ని ఇటు యాజ్ఞికంలోనూ అటు ఆధ్యాత్మిక ఉపాసనలోనూ సాధనలోనూ అత్యంత విశిష్టమైనటువంటి స్థానాన్ని కలిగి ఉందమ్మా.